సుఖానికి కారణం జ్ఞానం. జ్ఞానమే సుఖాన్ని తయారు చేస్తుంది. సుఖమనే కార్యానికి జ్ఞానం కారణం. జ్ఞానము లేకుండా సుఖం రాదు. జ్ఞానాన్ని ఎంత పొందితే అంత సుఖపడగలం. జ్ఞానము పొందడం కోసము ఎక్కువ సమయం ఇవ్వాలి. ఏది మనం సాధించాలన్నా దానికి సంబంధించిన జ్ఞానము పరిపూర్ణంగా ఉండాలి. ఎంత జ్ఞానం ఉంటే మనిషి అంత తక్కువ టైం లోపల అంత తక్కువ శక్తితో అంత తక్కువ సమయంలో సాధిస్తాడు. జ్ఞానము తగ్గిన కొలది సమయము సామర్థ్యం ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకుంటే తక్కువ శక్తితో తక్కువ సమయంలో ఏదైనా సాధించవచ్చు. జ్ఞానము తగ్గుతున్న కొలది సమయము సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సమయము సామర్థ్యము తక్కువ ఉపయోగించి సక్సెస్ కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. దాని గురించి పూర్తి జ్ఞానాన్ని పొంది ఉండాలి. జ్ఞానం అనేది మన సక్సెస్కు ముఖ్యమైన కారణం. జ్ఞానం ఉన్న వ్యక్తి తప్పకుండా సాధిస్తాడు. జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సాధిస్తాడు, అంత తక్కువ సమయం తక్కువ సామర్థ్యంతో. కనుక మనం దేన్నైతే సాధించాలనుకుంటున్నామో దానిపైన పూర్తి జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం లేకుండా చేసే ప్రయత్నము మన సమయాన్ని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కనుక జ్ఞానంతో మనం ప్రయత్నం చేయాలి. ప్రతిదానికి జ్ఞానం అవసరం. ధర్మానికి జ్ఞానం అవసరం. పుణ్యం సంపాదించాలంటే జ్ఞానం అవసరం. డబ్బు సంపాదించాలన్నా జ్ఞానం అవసరం. సుఖపడాలన్నా జ్ఞానం అవసరం. మోక్షము పొందాలన్నా జ్ఞానం అవసరం. ప్రతిదానికి జ్ఞానం అవసరం. జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే మనమంతా ఐశ్వర్యవంతులు అవుతాం. శాస్త్రం లోపల జ్ఞానానికి ఐశ్వర్యానికి ఒకటే అర్థం ఉంది. జ్ఞానమన్నా ఐశ్వర్యమన్నా ఒకటే. ఎవరి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువ ఐశ్వర్యం ఉంటుంది. కనుక మనం ఐశ్వర్యవంతులం కావాలంటే జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించాలి.